రికార్డింగ్ చేసుకోవాలి నువ్వు. బోయపల్లి ఇప్పుడు ఆయనకి ఏమైంది? పక్షవాతం. ఫస్ట్ ఏమైంది పెద్ద? ఎన్ని గంటలప్పుడు? పొద్దున్నేనా, మధ్యాహ్నమా, సాయంత్రమా? పొద్దున్నే. 7 లోపల ఒడికి నీటితో ఎడం చెయ్యి మళ్ళా పడుతున్నాడు. అప్పుడు మళ్ళా దానంత కదా ఇట్లా బెండ్ తిరిగి చెయ్యి ఎంత చెయ్యి. అప్పుడు నాకు డౌట్ వచ్చేసింది, ఏమో జరుగుతా ఉంది. డౌట్ వచ్చి నేను రాజీకి పోయి బీపీ షుగర్ చెక్ చేయించుకొని చెప్పాను. చేయించుకొని చెప్పినాడు, బీపీ మాటలు వాడతా అన్నాడు. మళ్ళీ చక్కని సాధి చేసినాడు అంతే. ముందు అవుతా చికెనంతా మటన్ అంతా తింటా అట్లే పోతా. అట్లే ఎన్ని రోజులు గడిచింది? ఎన్ని రోజులు గడిచింది అట్లా? ఒక 2 నెలలు గ్యాప్. ఇది వడికి ఇది పుట్టినానికి 2 నెలలు గ్యాప్. 2 నెలలు బాగున్నాడు. 2 నెలలు బాగా తింటా. ఎల్లేట్లు పడిపోయినాడు అటు రోడ్డు మీద, సిమెంట్ రోడ్డు మీద. అంటే ఇట్లా మనం కూర్చునేదానికి సాధ్యపడిందా? అప్పుడే పడిపోయినాడు కింద. ఇంకా అప్పుడు కాలు కూడా ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ ఇంకా నువ్వు ఎట్లా వచ్చినావు ఇంటికి? అప్పుడు కూడా చిన్నగా పోయినాడంట. నిలబడతా చిన్నగా పోయినాడంట. నేను రెడీ ఇంత పని చేస్తాను. బయటకు వచ్చే కొద్దికి అందరూ రైతులు అంతా చెప్పినారు, ఇట్లా రామే మీ మొగుడు ఇట్లా పడిపోయినాడు, పో బిరింద తొందరగా. ఏమైపోయినాడు ఏమో అంటే ఇంటికి పోయి కొద్దికి అదే ఉప్పు వేసుకొని నీళ్ళు తాగినమ్మా, రోజు ఇప్పుడు బాగానే ఉంటుంది, నాకేం బాగున్నాను అన్నాడు. సరేలే అని చెప్పేసి మళ్ళీ మామూలుగా పనికి పోతా చేసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ ఇంకా తీర్మానం ఇంకా మళ్ళీ లేచిందా? ఆ పడుకోవడమే. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? 5 నెలలు. 6 నెలల్లో 28వ తేదీ పుట్టింది. బా 7, 8, 9, 10, 11 ఇప్పుడు 5 నెలలు. 5 నెలలు పూర్తి అయిపోయింది. 5 నెలల ఉంటే ఇంకేం చేసేదిలే, వచ్చేదిలే, లేచేదిలే, మొత్తం చూస్తూ. బయట ఎక్కడ చూపిస్తున్నారు కదా? విరూపాక్షపురం పోయినారు. వాళ్ళు ఏం చెప్పినారు? 3 మాటలు రావాలా, మందు తాగితే పత్యం బాగుండాలా, తగ్గిపోతారు. 2 మాటలు వినారు. 5 నెలల్లోనే 2 సార్లు వినారు. వాళ్ళు ఎన్ని సార్లు రా అంటే ఎన్ని రోజులు? నీకైతే ఏం బాగా అనిపించింది? ఒక్క రవ్వు కూడా మార్పే లేదు. ఆడిపోయింటే ఆ మందులు వాడింటే పోదంటాడు. మాటలు సరిగ్గా రాలే, అన్నం సరిగ్గా తినలే. ఆ మందులు వాడింటే మాటలతోనే అన్నం అంత అన్నం తింటారు. మాట నీటుగా రాలే. మళ్ళీ నంద్యాల నుంచి విరూపాక్షపురం ఆడిపోయి ఆ మందులు వాడే కొద్దికి అప్పుడు మాటలతోనే అన్నం తింటున్నాడు. అంతకుముందు మాట కూడా మాటలే, అన్నంలే, మాట అర్థమయ్యేదిలే. అర్థం కాదు. అవునవునులే. ఎడం పక్క కడతా ఉంటుంది. ఎడం పక్కనే కాలేదు. మళ్ళీ విరూపాక్షపురం పోయినారు. నంద్యాల పోయేసి వచ్చిన తర్వాత ఫస్ట్ అడిగినా స్వామి యాడికి? విరూపాక్షపురం ఫస్ట్ అడిగినాము. ఆడైతే ఇంకా మీకేం అనిపించలేదు కాబట్టి మళ్ళీ నంద్యాలకు మళ్ళీ అందరూ ఆడ కుదరదు, నంద్యాలకు పోయినట్టు కారు తీసుకోమన్నాము. 3 రోజులు ఆడ రూమ్ లో ఉన్నాము. చెవులు కంట్లు మందు ఇస్తారు, పొద్దున్నే తెల్లగట్ల పొద్దులు ఇస్తారు. కడుపులోకి బగ్గు ఉంటుందంట మందు అయితే, పానం అనిపిస్తుందంట. మొత్తం కరెంట్ షాక్ కొట్టింటారు నోటి. వాళ్ళు 3 రోజులు. 3వ రోజు పొద్దు ఏం చెప్పినారు, మళ్ళా 2 మాటలు రావాలమ్మా, పత్యం బాగుండాలా, అదే మాంసం అంట అట్లా ఏం తినకూడదు. కాలు చెయ్యి వచ్చిందా, నోరు మాత్రం కొంచెం తినేది మంచి చెడ్డ లేచినాడు అంతే. మళ్ళీ పోయిందా మీరు నంద్యాల? మళ్ళీ బాగా
3 సార్లు రావాలండి ఏదో కాల్ చేయాలి అయింది అవును మళ్ళీ నా గురించి ఎవరు చేశారు? ఇంటికే ఇల్లు నిద్ర చేసిపోదామని మా చెల్లె ఇంటికాడికి వచ్చారంటే 3 నిద్ర ఉందా అనేది మా చెల్లె పెట్టేసి ఈయన నిలబెట్టేసాడు చిన్నప్ప చూస్తా ఆడికి పోయి అయితే స్వామి ఇంటికాడ మట్టుకొని మేము ఇద్దరమే వాళ్ళ సార్లు పడినా స్వామి లేపాల దొడ్డికి వంటికి నీళ్లు పోయాలన్నా నీళ్లు పోసేప్పుడు అందరూ ముసురుకుంటాను స్వామి నాకు ఆడకన్నా ఇదే మేలుగా ఉన్నది అదే నెలకు ఏంది లబలో పోతాను స్వామిడా ఆడైతే దాముకుంటారు స్వామి మా ఊర్లో పిలిచోదేమో రామక్క వచ్చాన్ని పిలిచోదేమో పక్కకి వెళ్ళిపోతారు స్వామి. ఈ రోజు నుంచి మా లెక్కాచారము నవంబర్ 12 ఈ రోజు నుంచి ఇంకా నెలసరి లేపేట నిదానంగా లేచిద్దాము నీ పాటికి లేపమ్మా లేపు నడుములు కొంచెం పట్టేసినట్టుంటాయి ఆ చేయి ఎత్తుపా కుడి చేయి ఎత్తు పైకి మళ్ళీ ఎత్తు మళ్ళీ రెండోసారి మళ్ళీ ఎత్తు మూడోసారి ఎడమ చెయ్యి కదిలించినట్లను లేదు చలనం లేదు అంతే చూస్తూ బరువుగా ఉందే లేదంటే నొప్పిగా ఉందే కాళ్ళు అట్లా జరిగినట్లు ముడుచుకొనే ఉన్నాను మాంసమే లేదు నొప్పి పట్టు లేదు చాలు